బాక్సాఫీస్ దగ్గర అన్ని చోట్ల సెన్సేషనల్ కలెక్షన్లతో మాస్ ఊచకొత్తకొస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప 2 ది రూల్ ఊహకందని ఊచకొత్తకొస్తూ హిందీలో, తెలుగు రాష్ట్రాలలో, కర్ణాటకలో ఎక్సలెంట్ జోరును చూపిస్తూ ఉండగా ఓవర్సీస్ లో కూడా అద్భుతమైన ట్రెండ్ ను చూపెడుతూ ఉంది. కానీ కొన్ని చోట్ల మాత్రం సినిమా కలెక్షన్లు అండర్ పర్ఫార్మ్ చేశాయి. ముఖ్యంగా కేరళలో సాలిడ్ గా దెబ్బపడింది. మొత్తం మీద కేరళలో 16.5 కోట్లకు పైగా గ్రాస్ ను ఇప్పటి వరకు వసూలు చేసిన సినిమా 7 కోట్లకు అటు ఇటుగా షేర్ ను ఇప్పటి వరకు సాధించింది. కాగా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం కేరళలో ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమాకు 20 కోట్ల రేంజ్ లో బిజినెస్ అక్కడ సాధించగా ఇంకా 13 కోట్లకు పైగా షేర్ ను రాబట్టాల్సి ఉంది. అది దాదాపు అసాధ్యమే. కాబట్టి కేరళలో సినిమా డిజాస్టర్ గా నిలవబోతుంది. ఇక అదే క్రమంలో సినిమా తమిళనాడులో కలెక్షన్స్ కూడా భారీగా అండర్ పర్ఫార్మ్ చేస్తూ ఉన్నాయి. ఉన్నంతలో పర్వాలేదనిపించే వసూలు వస్తున్నప్పటికీ సినిమాకు మొత్తం మీద తమిళనాడులో 52 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ జరిగింది. కానీ ఇప్పటి వరకు తమిళనాడులో 62 కోట్ల రేంజ్ లోనే సినిమా గ్రాస్ వసూలను అందుకోగా 28 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. మొత్తం మీద కాగా సినిమా బిజినెస్ ను అందుకోవాలి అంటే మరో 24 కోట్లకు పైగా షేర్ ను 55 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను అటు ఇటుగా అందుకోవాల్సిన అవసరం లాంగ్ రన్ లో ఎంతైనా ఉంది. ప్రస్తుతం సినిమా హోల్డ్ పర్వాలేదనిపించే విధంగా ఉన్నా కానీ మరీ ఎక్స్ట్రాడినరీ ట్రెండ్ అయితే తమిళనాడులో చూపించలేకపోతూ ఉండటంతో లాంగ్ రన్ లో బిజినెస్ ను ఎంతవరకు రికవరీ చేయగలుగుతుందనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. కానీ బాక్సాఫీస్ దగ్గర సినిమా ట్రెండ్ చూస్తూ ఉంటే పర్వాలేదనిపించే విధంగా పర్ఫార్మెన్స్ చూపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఓవరాల్ గా మాత్రం బిజినెస్ ను దాటేసి బాక్సాఫీస్ దగ్గర టార్గెట్ ను అందుకోవడం కష్టంగానే కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఇప్పుడు మరి లాంగ్ రన్ లో సినిమా ఎంతవరకు జోరు చూపించి ఈ రెండు ఏరియాలలో నష్టాలను ఎంతవరకు తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.